ఈ అరుగు నాది, ఈ ఊరు నాది, ఇంకా చెప్తే ఈ సీస నాది, నన్నాపేది ఎవడంట, ఇక గుద్దేస్తాయి సీస. చెడమా బఠానీ పాత బాకీ రే వద్దులే కచ్చ కుదుతా. అవును, మనం ఉద్రవెట్టుడేంది, ఆమె నా ముఖం మీద ఉంచుడేంది, వీడు రాకపోవుడేంది. అయినా ఈ పగటీలేమా వెనకటిగాడు ఎటుపోయిండు. ఒక్క ఫోన్ కొడితే ఒక్క ఫోన్. అరే వెనకటి ఏంద్రా ఇంగిలి పీసులో మాట్లాడుతున్నావు? బీడ్ కట్ట కోసం వచ్చిస్తున్నా. ట్యాక్సీ కట్టే టైం అయిందిరా, పగటీలు కూడా జాడలేవేంద్రా వెనకటి. అరే మల్లడు, నేను మీద ఉద్దరి అని అంటున్నది సేటమ్మ. అరే నేను చెప్పేది ఏంట్రా, నేను స్పీడ్ కట్ట కోసం వచ్చిన, నేను వస్తాను. వచ్చిన తర్వాత బఠానీలు ఎట్లేదో దాన్ని బఠానీలు బుక్కిస్తా, సరేనా? యూ మీన్ డిబి కట్ట? ఎస్. యూ మీన్ సిగరెట్? నీ బతుకు. అరే నువ్వు ఎట్టనో కట్టరారా, పొద్దుపోతుంది. ఓకే. 5 minutes later. అరే కోతలేంకా ఎన్నింటికి రమ్మంటే ఎన్నింటికి వచ్చినావురా? పద్ధతేనారా ఇది? అరే నన్ను వదిలిపెట్టి ఇక్కడ కూర్చొని తాక్కుంటా బఠానీ ఇవ్వట్లేదు, అది ఇవ్వట్లేదు అని చెప్పి కథలు పెడుతున్నా. ఒక్క పెగ్గురా, ఒక్క పెగ్గేసి ఉద్దరు అడిగితే అని ఉంచినట్టు చేసింది. మరి లేకపోతే పెద్ద నీకు బఠానీలు తీసుకొచ్చి కూర్చోనాయనా అని చెప్పి తాగిపిస్తుందా ఏంది? నీ అలక్క నాకు తెలుసురా. ఇప్పుడు మాట్లాడు. నా డిబ్బి ఎదురా డిబ్బి కట్టాను. చెడమ్మా బఠానీలు ఇయ్యదు వద్దులే. అయినా అరే చీప్ బఠానీలు తినేటోళ్ళ లెక్క కొడుతున్నా ఆమరామన్. అట్లా కాదురా, నువ్వు అడిగితే పూ అన్నది, నేను అడిగితే ఏంద్రా అన్నది. అంటే నాకంటే ఎక్కువ నేను చాలా గౌరవించిందని అర్థం. ఇప్పుడు మనకు బఠానీలు కావాలి అంతేనా? పిలుస్తాం. ఇప్పుడు ఎవరిని వెళ్దాం, ఎవరు వెళ్దాం? కాక వస్తుడు, ఆ కాకని వెళ్దాం. పిలుద్దామా? కాకా దా ఇట్లా ఇట్లా ఇట్లా. అబ్బో ఏ కాకా వేస్తావా? ఏ మా మంది ఏంది అవుతావులే. ఏ రే కాక ఈ మంది కాదరా, కాక మందు వేరే ఉంటది. వేరే ఉంటుందా? ఏ మంది అవుతావు కాక? ఒక నిమిషం ఆగురాడు ఆయన, మళ్ళా మాట్లాడు అంటుండేదిరా. వేసుకున్న దిగిపోయిందిరా. ఒరే నాయన అది కాదురా, మనం పట్టుకునేదే తప్పుని పట్టుకున్నావు. ఒకసారి మాట్లాడే. ఏమవుతుందా? మీసాలు గట్టిగానే ఉన్నాయి. ఓరి అవ్వ, మీసాలు ఇట్లున్నాయి, అబ్బో గడ్డం ఇట్లున్నది, మాట చూతేంద్రా అంటుండేంద్రా. ఏ రాజ్యంకి వెళ్ళి వచ్చినవే నువ్వు? నీకు దండవరా నాయన, ఏం మాట్లాడకండ్రా అంటున్నారా నాయన. కాకా చిచ్చయి మీసాలు గట్టిగా ఉన్నాయి కానీ కూసాలు గట్టిగా లేవు. కూసాలు కాదురా, ఏ సాలు గట్టిగా లేదు. వేస్తావా? ఏది వెయ్యి, ఎట్టేస్తావా? వెయ్యి. ఒరే అయ్యా నీకు దండం. పాత సినిమా మూకీ సినిమా చూసిన చూడు, అది చూసినట్టు అనిపిస్తుంది అంటుండే తప్ప ఏ మాట పడట్లేదు. మన సంఘానికి అధ్యక్షుని సంఘానికి అధ్యక్షుని కాదురా నాయన, ఈయన వేరే సంఘానికి అధ్యక్షుని చేయాలి. కాకా ఇవ్వబో, కూర్చో. నువ్వు ఏం పని చేస్తావే? నేనా అమ్మ, ఏం పని చేస్తావు? అమ్మా ఓరే ఆగురా రే, రే దరిద్రుడా, ఏం అర్థమైంది చెప్పు.
ఏమర్థమైంది? ఏం అర్థం కాకే మంది వేసిందిరా. ఆయన ఏమన్నాడు అర్థమైందా? ఏమో అన్నాడు. ఏం పని చేస్తావే? మొత్తం పని చేస్తాడా అంటే? పత్యం ఏముండవా, మొత్తం పని ఓ అయ్యా, మొత్తం పని చేస్తా అంటే ఏందంటే అందరికి చేస్తా అంటుండే. నాకు అర్థమైంది డాడీ. ఇప్పుడు చూడు, మై యూనా మై హ్యాండిల్ కర్తా హూ. ఏమర్థమవుతుందో నువ్వు అంటుండ్రా? ఏందిరా చీకోటి ప్రవీణ్ పెంచుకున్న చిలక పిల్ల లెక్క మాట్లాడుతుండు. నాయన ఆ చిలక పిల్ల అన్న చిలక పలుకులు పలుకుతుంది అంటుండు. అవి నేను మాట్లాడతా తాత తాత అంట అంటుండు. నువ్వు తొక్కు. ఏం తొక్కు? మామిడికైనా చింతకాయ? మంచిగా మాట్లాడు. ఏం మాట్లాడు? ఓమ్మో ఏమో పిలుస్తుడు కాక నేను పోతా కాకు ఏమో పిలుస్తుడు. నేను బాగా నేను మాట్లాడతా. ఇగో తాత అది చూసి మాట్లాడు. అటు చూడు. ఇగో అమ్మా సరే సరే. ఇగో తాత ఇదంతా కాదు, మేము పోతాం, మా ఇంటికి పోతాం, సరేనా? ఏం తాతరా? సరే తాత ఒక్క బఠానీలో తెప్పి. నువ్వు ఆగ్రా నాయన, మనం మాట్లాడితేనే అది పో అంటున్నది అంటిస్తా. అది మనం బఠానీలు పెడితే ఇప్పుడు ఈయన అడిగితే పత్తి చేనుకు రమ్మన్నట్టు ఉంటుంది ముచ్చట. హలో బఠానీ, ఖుషి సినిమాలో పవన్ కళ్యాణ్ సినిమా ఉంది కదా, ఆ ఖుషి సినిమాలో వాడు ఇన్ని కండలు పెంచుకొని నేను లాస్ట్గా అట్లుంది నేను కథ. మీసాలు మాత్రం ఇన్ని పెంచుకున్నాడు. నీ మీసాలు నువ్వు రంగేసుకొని రాపు. నువ్వు రంగేసుకొని రాపు మీసాలకు. ఆడేంద్ర నాయన ఇట్టితో మీసాలు పెట్టుకొని అంటాడు. అరే బాబాయ్ వెంకటి ఆన ముచ్చట వద్దురా మళ్ళాడు. మనం చాలా గొప్ప విషయాలు మాట్లాడుకునేది ఉన్నది ఇవాళ. అంతేనా? ఎందుకో తెలుసా, ఇందాక వచ్చిన ఆనికైనా ఈడ నిలబడి చూస్తున్న వాళ్ళకైనా మన గురించి మాట్లాడుకుంటున్న ఈ ఊరికైనా ఒక ముచ్చట తెలియదు. ఏందనంటే మనం ఎంత గొప్పోళ్ళము, ఎంత పెద్ద పని చేస్తున్నాం వాళ్ళకి తెలియదు. అరే మనల్ని తాగుబోతాలు అనుకుంటున్నారు, కానీ ఎస్ మనం టాక్సీ పేయర్స్. మనం లేకపోతే సర్కారు నడువై, మనం తాగకపోతే ఒక్కనాడైనా గల్ల పెట్టే గలగల అనదు. బాబాయ్ నాకు అర్థమైంది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజు. మనమే కాదు, తాగుబోతంటే ఎందుకంత సులకనా, తాగుబోతంటే ఎందుకంత సులకనా, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. అరే మందేస్తే ముందు వెనక లేదనా, ఈ మందు లేని సర్కారే బంధనా. ఏ తాగుడేగ స్వర్గానికి నిచ్చెనా, ఈ తాగుబోతు మారడింక సచ్చినా. అదే ఇప్పుడు అర్థమైందా మన గొప్పతనం ఏందో. ఇగో ఇగబా మనం ఆడ ఇంటికాడ ఒక జొన్నరొట్టె తినుకుంటూ మాట్లాడదాం. ఇగో ఇది పట్టుకో. సక్ సక్. అరే వచ్చిన కాంచెలు డిబ్బీలన్నీ నువ్వే పడతాను, నాకు ఇత్తలేవు. అరే రజనీకాంత్ స్టైల్ వేయాలంటే నన్ను చూడు, చూసేవా?
ఎవరైనా ఇక్కడి వరకు తీసుకొచ్చి ఇట్లా అంటే ఎవరికైనా ఇట్లా వస్తుంది. రజనీకాంత్ నన్ను చూసారా నేర్చుకుంది. ఇదేరా అంత లోపలికి నేను వేయను, జస్ట్ సైడ్ గబ్బా నొప్పి. ఆడికి పోయి మాట్లాడదాం. నొప్పు లేదు, ఆడ పప్పు తినుకుంటూ మాట్లాడదాం. ఓకే. మందు బాబులు అమ్ము దిగిపోతున్నా అలవాటు అయిందిరా నాకు. ఒరే